వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందో తదుపరి చర్యలకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన అరెస్టు వారెంట్కి సంబంధించి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి మొత్తానికి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఎట్టకేలకు ఇన్ని రోజులు మిథున్ రెడ్డి తప్పించుకొని తిరిగాడు కానీ ఇప్పుడు మాత్రం దొరికిపడనే చెప్పుకోవాలి. అయితే ఆయన ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసిందో సుప్రీంకోర్టు, దానికి సంబంధించి ఇమీడియట్గా రంగంలోకి దిగినటువంటి సిట్ అధికారులు వెంటనే ఆయన అరెస్ట్కి వారెంట్ జారీ చేయడం జరిగింది. మొత్తానికి అంశానికి సంబంధించి మీరే ఉంటారు. అసలు సుప్రీంకోర్టు ఏమందో ఒక 2 లైన్లు చదువుతా వినండి. ఇప్పుడు మిథున్ రెడ్డి వెళ్ళారు సుప్రీంకోర్టుకి. వెళ్తే సుప్రీంకోర్టులో ఆయన చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే అరెస్ట్ చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని వాదనల సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకెంతకంటే ఏం కావాలి సిగ్గుపోవటానికి? తర్వాత బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదిని అడిగింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ని ధర్మాసనం కొట్టేసింది. అంతేకాకుండా లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది, విముఖత చూపించింది. ఇంకా ఇంత జరిగాక నిన్నగాక మన ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ మచ్చలేని వాళ్ళని మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పాడు. ఓకే, ఇవాళ ఎక్కడ మొహం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? మీరు అన్నట్టుగా సిట్టు వెంటనే సిట్టు కరెక్ట్గా వెళ్తుంది. మీకు మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఎక్కడా తొందరపాటు ధోరణి లేదు. వాళ్ళకి అవకాశం ఎంత ఇవ్వాలో అంతా ఇస్తోంది. వాళ్ళకి రోప్ ఎంత ఇవ్వాలో ఇచ్చి వాళ్ళు కరెక్ట్గా రోప్ వదిలేశాక అప్పుడు వీళ్ళు రంగంలోకి దిగుతున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళనిచ్చింది. సుప్రీంకోర్టు తిరస్కరించాక ప్రతి కేసులో మీరు అబ్జర్వ్ చేయండి, వల్లభనేని వంశీది అలాగే అయింది. కాబట్టి వల్లభనేని వంశీది ఇంకా ఘోరం ఏంటంటే హైకోర్టులో అసలు ప్రభుత్వ వాదనలు ఎందుకు వినలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే వీళ్ళు ఎన్ని తప్పిదాలు చేస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఎంత కరెక్ట్గా ముందుకెళ్తోంది తీర్పులు ఇవ్వడంలో, సిట్ ఎంత బాగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేదానికి ఇవన్నీ దృష్టాంతాలు మనకి. సో ఇవాళ సిట్ ఏం చేసింది కరెక్ట్గా, ఇప్పుడు అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే మీకు అన్ని అవకాశాలు ఇచ్చారండి, మీకు తలుపులన్నీ తెరిచిపెట్టిందండి సిట్టు. అవన్నీ ఆటోమేటిక్గా మూసుకుపోయాక అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఎవ్వడూ ప్రశ్నించడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ నిజాయితీని ప్రశ్నించే ధైర్యం దమ్ము ఎవరికి ఉండవు. ఇవాళ అసలు ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి చూడాలి. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే మీకు ఎందుకు రేపటికి వారం ఎవరు విజయసాయి రెడ్డి వచ్చి సిట్టు ముందు విచారణకి హాజరవ్వాలి. నేను మీరు ఎప్పుడు పిలిచినా వస్తానన్న పెద్ద మనిషి సిట్టు ముందుకు రాకుండా ఒక భగవద్గీత శ్లోకం ఇవ్వడంలో ట్వీట్ చేయడంలో అర్థం ఏంటి? ఇన్ని రోజులు ఎందుకు ఆయన నోరు మూసి కూర్చున్నాడు? ఏమైనా లాలూచీలు జరుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా మధ్యవర్తిత్వం నెరపుతున్నాడా వేరే వాళ్ళ చేత? అదొక పక్క అలా ఉంటే ఇవాళ మిథున్ రెడ్డి ఎందుకంటే ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. ఇవాళ మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాక అసలు ఆ డబ్బులు ఎలా పంచిపెట్టారు అనేది తెలిసింది మనకి. ఆ 8.3 కోట్లు కావచ్చు, రాజ్ కసిరెడ్డి ద్వారా వచ్చిన 250 to 300 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మొత్తం పంపకాల్లో మీకు అంతిమ లబ్ధిదారుడికిను చెవిరెడ్డికి రాజకేశ్ రెడ్డికి మధ్యలో ఉన్నది మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డికి మొత్తం తెలుసు. ఇంకా ఏమైనా రాజకేశ్ రెడ్డికి ఒక 1% ఏమైనా తెలియకపోయినా కూడా ఆ 1% కూడా మిథున్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా కీలకం. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం చేస్తాడు, ఎట్లా నోరు విప్పుతాడు, ఎక్కడ దాంకున్నాడు? అదే కదండి, ఆయన ఒక ఎంపీ అయ్యి ఉండి ఇప్పుడు మరి పరారులో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కడున్నా కూడా ఆచీకలేదని చెప్పేసి. అదే కదా నిన్న ఎంత సిగ్గులేనితనం అంటే ఆఖరికి ఆయన గన్మెన్లు ఫోన్లు పక్కన పెట్టి వెళ్ళారంటే ఎంత భయపడుతున్నాడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఇవాళ గజగజ వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు? కోర్టుల గురించి కాదు, జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముందు గజగజ వణుకుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. పేరు చెప్పకపోతే ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదే. ఇవాళ వైసీపీ వాళ్ళందరి పరిస్థితి ఇదే. క్యాబినెట్లో పనిచేసి తప్పులు చేసి దొరికిపోయి అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా ఇవాళ అంతిమంగా వాళ్ళ సమస్య ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్పడానికి వణికిపోతున్నారు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చాక వాళ్ళని ఉండనిస్తాడో లేదో వాళ్ళకి తెలియదు. లేదు వీళ్ళ గుట్టుమట్లు ఆయన దగ్గర ఏమున్నాయో తెలియదు మనకి. లేదు వీళ్ళ కుటుంబాలను ఎలా బెదిరిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నోరు విప్పకపోతే ఓ కష్టం, నోరు విప్పితే అన్ని కష్టాలే.
కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా అంతగా అవసరమైతే, అంటే మనకు తెలియదు టెక్నికల్గా అది ఎంతవరకు వైబుల్ అని, లై డిటెక్టర్ టెస్ట్ చేయాలా. అంటే ఇప్పుడు కాదు, మొత్తం అంతా అయిపోయి ఎవడు నోరు విప్పకపోతే, ఎవరు కోఆపరేట్ చేయకపోతే చివరి ప్రయత్నం అది చెయ్యాలా అని ఒక సందేహం. ఎందుకంటే తప్పులేదు కదా, ఇప్పుడు నువ్వు చెప్పవు, నీ చేత చెప్పించడం వాళ్ళకి తెలుసు, కొడితే కొట్టారంటారు కదా. అందుకని కొట్టకుండా తిట్టకుండా మధ్య మార్గంగా లాస్ట్కి దాన్ని ఫాలో అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది, మా కార్యకర్తలు మీ సంగతి తేలుస్తారు, వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను అంటే అప్పుడు నువ్వెవరిని కంట్రోల్ చేయలేవు, ఇప్పుడే చేయలేవు, ఇంకెప్పుడో దాకా ఎందుకు, ఎప్పుడో కొనబోయే గదికి పెట్టబోయే బచ్చలని. నువ్వు ఎలాగ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఎలాగా నువ్వు జైలుకి వెళ్తావు, ఆ జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏంటో అప్పుడు అర్థమవుతుంది నీకు. కాబట్టి ఇవన్నీ కాదండి ఇవాళ మిథున్ రెడ్డి విషయంలో. కానీ సుప్రీంకోర్టు భలే యాక్ట్ చేస్తుందండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ సుప్రీంకోర్టు. కరెక్ట్గా తీర్పులు ఇస్తున్నారు. అసలు విముఖత ఎక్కడ చూపించిందంటే అతనికి సమయం ఇవ్వనంది లొంగిపోవడానికి, అక్కడ సుప్రీంకోర్టు కరెక్ట్గా ఉంది. అంటే ఇది ఎంత తీవ్రమైంది ఈ కేసు అనేది ఇవాళ సుప్రీంకోర్టుకి అర్థమైంది. అసలు మీరు ఎట్లా దాఖలు చేస్తారు మధ్యంతర బెయిల్ కోసం, అసలు మీ దగ్గర ఏముంది ఎవిడెన్స్లో అని అడిగింది. ఇంకెంతకంటే ఏం కావాలని అంటే మీరు ఏం కారణం చూపిస్తారు అని అడిగింది. సిగ్గుతో చచ్చిపోవాలి. అంతా మనదే రాజ్యం అనుకుంటే ప్రతి మనిషికి ఒక టైం వస్తుందండి. ఇవాళ మిథున్ రెడ్డికి టైం వచ్చింది, నెక్స్ట్ రెడీగా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి. మరి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఖాయమేనంటారా? ఇంకా ఖాయమే. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే నిద్ర పట్టకే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రేపు డెఫినెట్గా మళ్ళీ ప్రెస్ మీట్ వస్తుంది. మొన్న వల్లభనేని వంశీది అయింది, మిథున్ రెడ్డిది అయింది, అవగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ సుప్రీంకోర్టే కొట్టేశాక రేపు ఏం పెడతాడో, ఇవాళ మధ్యాహ్నం పెడతాడో మనం ఎదురు చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే కంటి మీద కొనుక్కులేదు. నిన్న చూసారా మొహం, మేము వెళ్తాం వస్తాం మీకేంటి అని మాట్లాడాడు చూడండి. మొహం పీక్కుపోయి ఇక్కడంతా డై వేసుకోకుండా ఆయన మొహం, అంటే ఎంత బాధలో ఎంత భయంలో ఉన్నాడో చూడండి. అన్ని రోజులు మనవి కాదండి. మంచి చేస్తే అన్ని రోజులు మనవే, చెడు చేస్తే ఏ రోజు మంది కాదు. కాబట్టి ఇవాళ ఆయన రోజులు లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. జైలుకి వెళ్ళడానికి రోజులు లెక్క పెట్టుకోమని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని ఆ నినాదం వదిలేసి ఎనీ టైం నేను జైలుకి వెళ్ళడానికి రెడీ అని చెప్పు జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.